పొద్దున్నే 8:00కల్లా వచ్చామన్నాడు కొండపల్లి. అంటే మనం 7ంటికి బయలుదేరితే సరిపోయేది. కాకపోతే ఇప్పుడు ఉన్నారు మనకు వచ్చేటప్పుడు దగ్గర 4 గంటలు పడింది. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు, ఇద్దరు రావాలని చెప్పి. ఒక్కసారి ఈ కిరాయి అది 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 మొత్తం 4 కిరాయిలు ఏం చేయాలో. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు ది శేఖర్ ట్రక్ వ్లాగ్స్. మనకైతే ఇప్పటికి వారం రోజులు అయింది, మనకి ఏం కిరాయి అని దొరకలేదు. ఈ మధ్యలో మన కట్ట ప్లేట్లు కూడా ఇరిగిపోయినాయి, అవి కూడా చేయించాం. వారం రోజుల నుంచి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. మనం లాస్ట్ ట్రిప్ హైదరాబాద్ వెళ్ళిందే, ఇంతవరకు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇక మనకి ఇప్పుడైతే ఒక చిన్న లోకల్ ట్రిప్ అయితే ఉంది. మన విజయవాడ నుంచి కొండపల్లి వెళ్ళి ఒక 20 పేపాలు వేసి రావాలి. అదే లాస్ట్ టైం హైదరాబాద్ చేసుకొచ్చాం కదా, అలాంటి పేపాలే. ఇక్కడికి విజయవాడ కబెలే సెంటర్కి, అక్కడికైతే బయలుదేరదాం. ఎండ అయితే అసలు వారం 5 రోజుల నుంచి అసలు ఎండ మామూలుగా లేదు, విరగదీస్తుంది. అసలు ఎండాకాలం లాగా ఉంది విజయవాడలో అయితే ఎండ. మనకైతే పొద్దున్నే 8:00కల్లా వచ్చామన్నాడు కొండపల్లి. అంటే మనం 7ంటికి బయలుదేరితే సరిపోయేది. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయింది. ఇక్కడే ఇంకొక అరగంట 30 గంట పట్టిద్ది. ఒక అరగంట 15 గంట అటు ఇటుగా రమ్మన్నాడు. కాకపోతే మనం లాస్ట్ టైం 2 సార్లు వెళ్ళాం, 2 సార్లు వాళ్ళు చెప్పిన దానికి వెళ్ళాం, కానీ మనకేమో లేట్ అయిపోయింది. సర్లే ఒక 15 గంట అరగంట లేట్ అయింది, అది కామన్ ఎక్కడైనా. ఏమీ లేదు సార్ లోడు. ఇక్కడైతే ఆర్టీఓ ఉన్నారు. మనకు వచ్చేటప్పుడు దగ్గర 4 గంటలు పడిద్ది. ఎలా వేసి రావాలో అర్థం కాదు. 4 గంటలు పడిద్ది వచ్చేటప్పుడు. ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి అయితే మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళాలంటే భద్రాచలం రూట్ వెళ్ళాలి. భద్రాచలం రూట్లో కొద్దిగా ఎదరికి వెళ్తే మనకి కొండపల్లి దాటిన తర్వాతే మన లోడింగ్ పాయింటింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 4 కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి వచ్చింది. మనం అయితే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మన లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసింది. ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాలే, అంటే కంపెనీలు, చిన్న చిన్న ఆయిల్ కంపెనీలు, పెయింట్ కంపెనీలు ఇలాంటివి ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత
వీళ్ళు ఇంకా పొద్దున్న రమ్మన్నారు 8ంటికి, వీళ్ళు ఇంకా రాలేదు. గేట్కి అయితే తాళం వేసి ఉంది. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. మనకైతే ఇప్పుడు ఒక్క కుర్రోడు అయితే వచ్చాడు, గేట్ అయితే ఓపెన్ చేశాడు. ఇంకో కుర్రోడు రావాలి. ఆ కుర్రోడు వస్తే మన బండి అయితే లోడ్ చేసేస్తారు. పేపర్లు అయితే రెడీగా ఉన్నాయంట. మనకి లోడింగ్ వచ్చేసి బండి గేట్ నుంచి వెళ్ళాలి లోపలికి. గేట్ నుంచి లోపలికి వెళ్తే మనకు లోడింగ్ అయితే అయిపోయింది. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇద్దరు రావాలని చెప్పే కదా, ఇద్దరు అయితే వచ్చేసారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇలాంటి పేపర్లు 18 పేపర్లు ఎక్కాలి. బండి అయితే లోడ్ అయిపోయింది, బయలుదేరిపోయానికి. మనకి మొన్న శనివారం చల్లపల్లి వెళ్ళాల్సి వచ్చింది. అదేమో బయలుదేరాం అంతా రెడీ అయింది అనేసరికి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడేమో ఆయన అన్నాడు మొన్న శనివారం మంగళవారం అయింది, మంగళవారం మళ్ళీ పెడదాము అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి నీది లోకల్ కిరాయి ఉంది అన్నావు కదా, లోకల్ కిరాయి అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యు అని అన్నారు. మనమేమో మా ఫ్రెండ్ది ఇంటి సామాన్ల కిరాయం ఒప్పేసుకున్నాం. దానికి బండి పెట్టాలి. ఇప్పుడు ఈందే మళ్ళీ గుడివాడ మనం పెయింట్ ప్లేస్కి వెళ్ళాలి. 20 లీటర్ల డ్రమ్ములు ఒక 100-120 ఉన్నాయంట, ఐఏఎస్కి వెళ్ళాలి. అన్నీ ఒక్కసారి వారం రోజుల నుంచి ఖాళీగా ఉన్నాం. వారం రోజుల నుంచి ఏం చెప్పలేదు. ఇప్పుడైతే ఒక్కసారి ఈ కిరాయి అది 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 మొత్తం 4 కిరాయిలు. ఏం చేయాలో తెలియట్లా, చూద్దాం. మనమైతే ఇప్పుడు వచ్చే దారిలో కాదు, వేరే రూట్లో అయితే వెళ్తున్నాం. మనకి ఇటు వచ్చేసి అక్కడ ఆర్టీఓ ఉన్నాడు కదా, అక్కడ మనం అయితే అక్కడ నుంచి వెళ్ళట్లేదు. ఆ రూట్లో కొండపల్లి మీద నుంచి అటు రోడ్ మీద నుంచి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం వచ్చేసి కొత్తూరు తాడేపల్లి మీద నుంచి వెలగలేరు మీద నుంచి వెళ్ళిపోతాం. ఇటు నుంచి అయితే ఆర్టీఓలు ఎవరు ఉండరు. కాకపోతే చిన్న లూబ్ లైను పల్లెటూరులోంచి వెళ్ళాలి. రోడ్డు కొద్దిగా ఒక్క దగ్గర కొద్దిగా బాగోదు, మిగతా అన్నింటి దగ్గర బాగుంటుంది. ఇది వచ్చేసి భారత్ పెట్రోలియం. మనకి భారత్ పెట్రోల్ ఆయిల్ ఉంటుంది కదా, మొత్తం ఎక్కడి నుంచే మన విజయవాడ చుట్టుపక్కల జిల్లాలకి. దీని తర్వాత మనకి ఇండియన్ ఆయిల్ కూడా ఈ పక్కనే ఉంటుంది. హెచ్పిది కూడా ఈ వెనకమాలే ఉంటుంది, మనం వచ్చే దారిలో ఉంటుంది. ఈ రూట్లో అయితే ఒక్క దగ్గరే మనకి ఇబ్బంది, అంత మిగతా దగ్గర అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్క దగ్గరే ఇబ్బంది, ఇంక మిగతా ఎక్కడ ఇబ్బంది ఉండదు. మనకి పోలీసు వాళ్ళతో ఇబ్బంది వేస్తే అస్సలు ఉండదు, పోలీసు వాళ్ళతో ఇబ్బంది. ఇక్కడ మాత్రం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అస్సలు రోడ్డు బాగోదు అస్సలు, అది కంకరేసినట్టు ఉన్నారు. అస్సలు బాగోదు రోడ్డు, జాగ్రత్తగా వెళ్ళాలి. కంకర వేసారు కొద్దిగా బెటర్గా. ఇంతకుముందు మరీ పెద్ద పెద్ద గోతులు అయ్యి, ఇప్పుడు పర్వాలా కొద్దిగా కంకర వేసారు. ఇది దాటితే ఇంక మన రోడ్డు అంతా బాగానే ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు. మాకు ఇటు వచ్చేసి బోర్డు ఉంది, విషన్పేట 43, గణపవరం 13, విజయవాడ 19 కిలోమీటర్లు. ఇది వచ్చేసి కొత్తూరు తాడేపల్లి. ఇది కొత్తూరు తాడేపల్లి దాటిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది వెలగలేరు వచ్చింది.
విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే మన అన్లోడింగ్ పాయింట్కి. ఇదే పాముల కాలువ అంటారు దీన్ని. విజయవాడ వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నారు. మనకి ఎక్కడి నుంచి అంటే మనకి కాజా టోల్గేట్ ఉంది కదా గుంటూరు దగ్గర, కాజా టోల్గేట్ దగ్గర నుంచి మనకి విజయవాడ అవుటర్ నుంచి గన్నవరం వెళ్ళిపోయిద్ది హైవే. దగ్గర ఇది వచ్చేసి 40 కిలోమీటర్లు హైవే. అసలు విజయవాడ టచ్ అవ్వదు, ఇదే హైవే. మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఒక 2 నెలలు పట్టిద్దేమో మహా అయితే. చాలా వరకు అయిపోయింది. ఇది అయిపోతే మనకి విజయవాడలోంచి వెళ్ళే పని ఉండదు. ఇక అవుటర్ విజయవాడలో ట్రాఫిక్ కొద్దిగా తగ్గిద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు మనకైతే గంట దాకా మొట్ట వాళ్ళు అయితే రాలేదని ఇక్కడే రోడ్డు మీద ఉండమన్నారు. రోడ్డు మీద ఉన్నాం మనం. ఇప్పుడు ఫోన్ చేసి లోపలికి వచ్చానా గోడాన్ దగ్గరికి వచ్చారు మొట్ట వాళ్ళు అన్నారు. మనం ఇక్కడ నుంచి అసలు రోడ్డు అసలు ఏం బాగోదు. ఇలాంటి వీటిలోనే మన కట్టలు ఇరిగిపోవడం జరిగిద్ది, ఇలాంటి రోడ్లలోనే. బండి అయితే అన్లోడింగ్ అయితే పెట్టేశాను, అన్లోడ్ చేస్తున్నారు మొట్ట వాళ్ళు. మనకైతే మళ్ళీ ఇక్కడ నుంచే లోడింగ్ అయితే ఉంది. ఒక 100 డ్రమ్ములు గుడివాడ అయితే వేసుకెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత మనం గుడివాడ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.